ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్త్యధేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మన అమ్మ గోదాదేవి విరచించినటువంటి తిరుప్పావైలో 27వ పాసురానికి మనం వచ్చామన్నమాట. ఇక్కడ వరకు కూడా క్రిందటి పాసురంలో మన అమ్మ చెప్పింది మాకు ఏమేం కావాలి, మేము ఈ యొక్క శ్రీవ్రతానికి మాకు కావలసినటువంటి పరికరాలన్నీ కూడాలి, పెద్దలతో భాగవతులతో కూడినటువంటి సహవాసం ఏర్పడాలి, అలాంటి గోష్ఠిలో మమ్మల్ని కూడా చేర్చి నీకు మంగళాశాసనపూర్వకంగా మేము చేసినటువంటి కైంకర్యాన్ని మాకు చేయించువని అమ్మ కోరింది. అలాగే ఇప్పుడు 27వ పాసురంలో అమ్మ ఏ విధంగా చెప్పిందనేది మనం తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానం చేద్దాం. నీలాతుంగస్తనగిరితడే సుప్తబుద్ధ్యోత్య కృష్ణం పారాద్యం సంస్కృతే సరసరసిద్ధమత్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనగళితం యాబలాత్కుంచ పుంక్తే గోదా తస్కే నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. పాసురం అనుసంధానం. కొడారే వెల్లం సీర్ గోవింద உந்தன்னை பாடிப்பரே கொண்டுயாம் பெருசம்மானம் நாடபுகஜேம் பரிசனால் நன்றாக சூடகமே தோல்வலையே தோடே சவிப்பூவே பாடகமே என்றனையே பல கலனம் யாமணிவோம் ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறு முடனை பெய்து முஜங்கே வஜிவாரம் కూడి ఇరుందు కుళరందేలో రెంబావాయ్. ఈ యొక్క పాసురం కూడా మనం అనుసంధించేటప్పుడు సేవాకాలంలో 2 సార్లుగా మనం అనుసంధిస్తాం అన్నమాట. దీని యొక్క గేయ రూపకం మాకుల నిర్జించు గోవిందా నిన్ను పొగడి ప్రాప్యముగా నిన్ను వాంఛించి మేమందు సన్మానములు వినుము సజ్జనుల్ మెచ్చగా నీ కర్ణాభరణము నీ దండ కడియాలు నీ చెవి కమ్మలు నీ కర్ణ పుష్పములు నీ వదాభరణము నీ సర్వభూషణలు నీ ప్రీతి కొరకుగాన్ ఇవి ధరించెదమయ్యా క్షీరాన్నమ్ము మునగా చిక్కగా నెయ్యి పోసి భుజించునప్పుడు మోచేతి మీదగా కమ్మ కమ్మని నెయ్యి కాలవగా కారగా కూడుకొని అందరము కుకుగా మందవలయు కూడి అందరము కుకుగా మందవలయు. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. కూడారే వెల్లుం సీర్ గోవిందా అంటే కూడని వారిని జయించేటటువంటి గుణములు కలిగినటువంటి ఓ గోవిందా. ఇక్కడ భగవత్ శ్లేషాన్ని పొంది భగవానుని యొక్క దివ్యమైనటువంటి విగ్రహాన్ని కళ్యాణ గుణాలని అనుభవించుటయే ఈ యొక్క వ్రతం యొక్క ఉద్దేశ్యము. అలాగే ఈ యొక్క పాసురం కూడా దేనికి సూచన అంటే స్వామివారికి ప్రసాదంగా పాలు అన్నము పంచదార నెయ్యి కలిపి ఒక పదార్థంగా చేసి స్వామివారికి నివేదనగా చేస్తారంట ఈ యొక్క పాసురం రోజున. అయితే ఈ పదార్థాన్ని చేయుటయే కూడారే వెల్లుం సీర్ గోవింద్ అనే పాసురం. అంటే భగవద్ రామానుజుల వారు కూడా అమ్మ యొక్క గోదాదేవికి 108 గంగాళాల పాయసాన్ని
చేయించారంట, అమ్మ యొక్క కోరిక నెరవేర్చారనమాట. అలాగే భగవానునితో కూడము అనువంటి వారు, భగవంతుతో కూడమనేటువంటి వారు 4 విధాలుగా ఉంటారని అమ్మాయి యొక్క పాసురంలో చెప్పింది. వాళ్ళు ఏంటంటే భగవంతులైనటువంటి వారు భక్తులు నైత్యానుసంధాసంచే విముఖులయ్యేవారు, అంటే తన యొక్క తక్కువతనాన్ని చెప్పుకునేవారు విముఖులుగా వారు. 2 ప్రేమశీలురు ప్రణయరోషంచే విముఖులగువారు, స్నేహద్వేషములు ఔదాసీన్యంచే విముఖులైన వారు, ద్వేషంచే విముఖులైన వారు. ఈ రకంగా 4 విధాలుగా అమ్మ చెప్పిందనమాట. అలాగే ఉండ్రన్నై పాడిపరేయకొండు అంటే నిన్ను కీర్తించి పరే అనే యొక్క వాద్యాన్ని పొందాము, అంటే భగవన్నామం పాడుటకు ప్రయోజనాన్ని ఆపేక్షించి పాడిన వారే ఈ యొక్క గోపికలంట. అంటే భగవత్నామాన్ని పాడటమే మాకు ప్రయోజనము, తప్పితే వేరే ఎటువంటి ఉద్దేశం కూడా మాకు లేదయ్యా, నిన్ను సేవించడమే, నీ యొక్క భగవత్ కైంకర్యాన్ని మేము చేయడమే మాకు తప్ప వేరే గతి లేదు అన్నట్టుగా చెప్పింది. యాం పెరుసమ్మానం అంటే మేము పొందడి సన్మానాలు అడుగుతున్నారంటే మేము అన్నాం, అంటే అక్కడ గొప్పతనంగా మేము అంటే ఎందుకన్నారంటే తమ గొప్పతనాన్ని తెలిపారు. అంటే నారాయణనే నమక్కే ప్రయతరువా అని చెప్పింది మొదటి పాసురంలో. అంటే తన యొక్క ఫలాన్ని వసికంటేవాడు నారాయణుడే తప్ప అన్న దృఢ విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు మేము అంటే నారాయణ తత్వాన్ని తెలిసిన వాళ్ళు, నారాయణ పరత్వం గురించి తెలిసిన వాడు నారాయణుడే అన్నట్లుగా గొప్పమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలవాలంటే ఈ యొక్క గోపికలు. అయితే ఊరి వారికే వచ్చే పాడారే కానీ ఫర అనే వాద్యం కూడా వారి గురించి ఒక ఫలాన్ని మనం ఒక ఫలాన్ని ఉండవద్దా, అందుకే మేము సన్మానం కావాలి అంటున్నాం. అంటే ఒక ఫలం మేము ఇంత చేసామయ్యా, మాకు ఏదన్నా ఒక ఫలం కావాలి కదా. అలాంటి ఏం కావాలంటే వాళ్ళు ఇందాక మనకి గేయ రూపంలో మనం చెప్పాం కదా, ఏంటి కర్ణాభరణాలు, దండకడియాలు, చెవి కమ్మలు, మళ్ళీ వదాభరణాలు అంటే శరీరానికి ఏవైతే మనం అలంకరించిన పొట్టు కోకలు, పొట్టు చీరలు, ఇవన్నీ కూడా నీ యొక్క ప్రీతి కొరకే మేము ధరించాము. ఇవన్నీ మా యొక్క సంపదగా కాదు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ సంపదని నీకు తెలియపరుచుతున్నాము, నీ యొక్క ప్రీతి కొరకు మేము ధరిస్తున్నాము అన్నట్లుగా చెప్పింది. అలాగే తోళ్వలయే అంటే ఇవన్నీ హస్తాభరణాలు, అలాగే తోడై అంటే కర్ణాభరణాలు, సెవిప్పువే అంటే ఈ యొక్క చెవికిలు పెట్టుకుంటే పుష్పాలు, పాడగమే ఎండ్రనయే పలకలనం యామణి ఓం అంటే పాదాలకి కంచే కడియాలు, అలాంటివి కూడా అనేక ఆభరణాలు అలంకరించుకోనాలని మేము కోరుకుంటున్నామయ్యా. ఇవన్నీ కూడా నీ గురించే ఇచ్చాం. కాబట్టి ఆ యొక్క పాసురం రోజున తమకు ఉన్నంత కొద్దీ తన యొక్క సంపదలో పరమాత్మకి మనం అవన్నీ ఆభరణాలను కూడా ధరించి అమ్మకి మనం పాయసం నివేదన చేస్తే మరి ఒక సంవత్సరానికి ఆ సంపద ఉన్నదానికంటే రెట్టింపు ప్రతిఫలం కావాలన్నట్లుగా గోపికలు అడిగిన విధంగా మనం కూడా ఈ యొక్క పాసురం రోజున మన యొక్క సంపదను పెరుమాళ్ళకి ఉన్నంతలో చూపెడదామని అమ్మ చెప్తున్నమాట. అయితే ఆ రోజున మళ్ళీ ఏమంటున్నారు, అదన్ పిన్నే పాల్షోరు ముడనై పెయిదు ముజంగే విజవార అంటే పాలు అన్నం ఆ యొక్క పంచదార నెయ్యితో కలిపినటువంటి పాయసాన్ని వండినప్పుడంట ఆ యొక్క భుజించేటప్పుడంట అంటే ఇలా మనం తీసుకుంటున్నప్పుడు అంటే అక్కడ ఏమీ లేవు, చెయ్యి పట్టుకున్నారు ఇలాగే తాగుతున్నారు ఆ యొక్క ప్రసాదాన్ని. అప్పుడు అది మోచేతి వెంబటగా కారాలంట. నెయ్యి అంటే సంపద, ఎంత సంపద ఉంటే కానీ మనం అంత నెయ్యి వాడతాం. కాబట్టి అట్లాంటి సంపద మాకు రెట్టింపు కావాలంటగా ముడనై పెయిదు ముజంగే వజవార కూడి రిందుగుళరందేలో రెంబావాయ్ అందరం కూడా ఒక గోష్ఠిగా ఏర్పడిని ఆ యొక్క పాయసాన్ని ప్రసాదం యొక్క నివేదనని మనం చేసి అందరం కూడా భుజించి ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణ గుణాలని మనం పొందటమే మనకు ఒక భాగ్యంగా మనం ఈ యొక్క భగవత్ కైంకర్యాన్ని చేసే యొక్క శ్రీవ్రతం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కావున ప్రతి ఒక్క భాగవతోత్తంలో కూడా ఈ యొక్క పాసురం రోజున స్వామికి అలాంటి పాయసాన్ని మనం నివేదన చేసి ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణ గుణాలను మనం కీర్తించినట్లయితే మన యొక్క సంపద అంతా కూడా మరి ఒక ధనుర్మాసం వచ్చేపాటికి రెట్టింపు అవ్వాలన్నట్లుగా మనం ప్రార్థించుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.